చండీ పరదేవతని ఆరాధన చేస్తే, అమ్మవారికి నమస్కారం చేస్తే దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మనలో కలిగేటటువంటి అధార్మికమైనటువంటి ఆలోచనలు పోయేటట్టు చేస్తుంది, ధార్మికమైనటువంటి ఆలోచన కలిగేటట్టు చేస్తుంది. అందుకే మీకు లోకంలో ఎప్పుడైనా రెండు మాటలు వినపడుతుంటాయి, ఎంత ప్రమాదకరమైన విషయమైనా కానివ్వండి, ఇంత పెద్ద కష్టం వచ్చిందండి అన్నారనుకోండి, రుద్రాభిషేకం చేయించండి, సుందరకాండ పారాయణ చేయండి, చండీ హోమం చేయించుకోండి, ఇవి చెప్తుంటారు. చండీ హోమం అంత శక్తివంతం అవడానికి కారణం, అంత రక్షణ కలిగి ఉండడానికి కారణం దుర్గమ్మ తల్లి యొక్క వైభవం దాని యందు ప్రకటనమైంది. అందుకే దాని పేరే దుర్గా సప్తశతి. దుర్గా పేరు కాదు, దుర్గా అంటే ఏ శక్తుల యొక్క కూడిక కలిగితే దుర్గ అయిందో చెప్తుంది. దుర్గా అన్న మాటలో దకారము, ఉకారము, రకారము, గకారము, అకారము కలిస్తే దుర్గా. ద అంటే దైత్యనాశనం, అట్లాగే ఉకారము విఘ్నమును పోగొడుతుంది. విఘ్నం అంటే కార్యహంతి, ఇంకా పని జరగకుండా పోతుంది. అసలు సమస్యకి విరుగుడు ఏమిటో చెప్పడం సాధ్యం కావట్లేదు అనుకోండి. సంప్రదాయంలో బ్రహ్మాస్త్రంగా చెప్పబడేది ఏది అంటే దుర్గా సప్తశతి, 700 శ్లోకాలు. దుర్గా సప్తశతి పారాయణ చేస్తే చాలు, అంత శక్తి. ఇక దుర్గా సప్తశతితో హోమం చేశారనుకోండి, దాన్ని చండీ హోమం అంటారు. అంటే నేను ఏదో ఇవాళ అమ్మవారి గురించి చెప్తున్నానని నేను ఈ మాట చెప్పడం కాదు. ఏ హోమమైనా గొప్పదే, నేను ఏ హోమాన్ని తక్కువ చేయట్లేదు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం మీరు తెలుసుకోవాలి, సంప్రదాయజ్ఞులందరూ కూడా అంగీకరిస్తారు. చండీ హోమంలో మాత్రం అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు స్ఫుటంగా తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? ఒక్క చండీ హోమంలో మాత్రం అన్ని పచ్చి పదార్థాలే పడతాయి. ఇప్ప పువ్వు అదే పనిగా హవనం చేస్తారు. యజ్ఞం చేయడం, ఆ హోమం చేయడం ఒక అందమైన ప్రక్రియ. ఎలా పడితే అలా చేయకూడదు. అసలు పొగ వస్తుండగా కానీ అందులోకి అదే పనిగా హవిస్సు వేసేస్తే నేత్రములు ఉండవు ఉత్తర జన్మల్లో. అలా వేయకూడదు, జ్వాల ఉండాలి. జ్వాల ఉంటేనే వెయ్యాలి. ఆ జ్వాల ఉన్నప్పుడు హోమం చేసేటప్పుడు మంత్రం చెప్పేవాళ్ళు చెరువు అంటారు. చెరువు అంటే హవిస్సు. హవిస్సు ఇచ్చేటటువంటి వాళ్ళు ఆజ్యం అంటే నెయ్యి ఇచ్చేవాళ్ళు. ఈ ముగ్గురిది ఏకీకృతం అవ్వాలి, ఒక్కటిగా నిలబడాలి. వాళ్ళు నమో నారాయణాయ స్వాహ అనేటప్పటికీ ఈయన ఆజ్యం వెయ్యాలి, ఆయన చెరువు వెయ్యాలి. దృష్ట్వా తు దేవి కుపితం భృకుటీకరాళముద్యచ్చశాంగసదృగచ్చవియన్న సద్యః ప్రాణాన్ముమోచ మహిషస్తదతేవ చిత్రం కైర్జ్యేజ్యతే హి కుపితాంతకదర్శనేన స్వాహా. దేవి ప్రసీద భవాయ సత్యో వినాశయసి కోపవతి కులాని విజ్ఞాతమేతద్గుణైవ యదస్తమేతన్నేతం ఫలం విపులం మహిషాసురస్య స్వాహా. దేవి ప్రసన్నార్తి హరే ప్రసీద ప్రసీద మాతర్జగతోఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వయీశ్వరి దేవి చరాచరస్య స్వాహా.